ఒకసారి ఒక ఘనమైన అడవిలో చెందారక అనే నక్క ఉండేది. ఒకరోజు అది బాగా ఆకలి అయ్యి ఆహారం కోసం వెతుక్కుంటూ అడవి దాటి పట్టణం దగ్గరకు వచ్చింది. పట్టణంలోకి వచ్చిన నక్కను చూసి కుక్కల గుంపు దానిపై దాడి చేశాయి. జీవం దక్కించుకోడానికి నక్క పరిగెత్తి ఒక చాకలివాని ఇంట్లోకి దూరింది. అక్కడ ఒక పెద్ద నీలిరంగు కడిగే మందు తొట్టి కనిపించింది. దాని లోపల దూకి దాక్కుంది. కొద్దిసేపటికి కుక్కలు వెళ్ళిపోయాయి. నక్క బయటికి వచ్చింది. కాని ఇప్పుడది మొత్తం నీలిరంగులో కనిపించింది. అదే ఈ నక్క యొక్క కొత్త వేషమయ్యింది. తన కొత్త రూపంతో అది మళ్లీ అడవికి వచ్చింది. అడవిలోని సింహాలు, పులులు, చిరుతలు, ఇతర జంతువులు దీన్ని చూసి భయపడి పారిపోయాయి. అవన్నీ ఇలా అనుకున్నాయి, ఈ జంతువు ఏమిటో మనకు తెలియదు. దీని దగ్గర ఉండటం ప్రమాదం. దూరంగా ఉండటమే మంచిది. నీలినక్క దీన్ని గమనించి ఇలా అంది, భయపడకండి, నన్ను దేవుడు ప్రత్యేకంగా సృష్టించాడు. అడవిలో జంతువులకు రాజు లేదని తెలుసుకొని దేవుడు నన్ను రాజుగా నియమించాడు. ఇక మీదట నేను మీకు కగుధ్రువం అనే రాజుని. జంతువులన్నీ దానిని రాజుగా అంగీకరించాయి. నీలినక్క సింహాన్ని మంత్రిగా, పులిని ప్రతిహారిగా, తోడేలును ద్వారపాలకునిగా నియమించింది. అందరికీ పదవులు పంచిన తరువాత అడవిలోని మిగతా నక్కలను బహిష్కరించింది. సింహాలు, పులులు, తోడేళ్లు వేటాడి రాజుకు ఆహారంగా తెచ్చేవి. కగుధ్రువం మొదట తన భాగం తీసుకొని మిగిలింది అనుచరులకు పంచేది. ఒకరోజు అది కొలువులో కూర్చుని ఉండగా బయట నక్కల గుంపు ఊలలు వేస్తూ వినిపించాయి. అదే తన జాతి అన్న భావనతో నీలినక్క కూడా ఉత్సాహంగా గట్టిగా ఊలవేసింది. ఆ శబ్దం విని సింహాలు, పులులు, ఇతర జంతువులు దాన్ని గుర్తుపట్టాయి. ఇది దేవుడు పంపిన ప్రత్యేకమైన జంతువు కాదు, ఇది ఒక మామూలు నక్కే. వెంటనే జంతువులన్నీ దానిపై పడి నీలిరంగు చర్మం చింపి చంపేశాయి. నీతి: స్వభావం ఎప్పటికీ మారదు, అబద్ధం ఎప్పటికీ నిలబడదు.